ఈయన పేరు వీరయ్య చౌదరి. ఇతన్ని రీసెంట్గా కొంతమంది దుండగులు చంపడం జరిగింది. టీడీపీ వాళ్ళు మాత్రం వైసీపీ వాళ్ళే చంపారని నిందలు వేశారు. కానీ నిజాలేంటో ఇప్పుడు చూడండి. అమ్మనప్రోలు గ్రామానికి చెందిన వీరయ్య చౌదరి సంతనూతలపాడు నియోజకవర్గంలో కీలక నేతగా ఎదిగారు. వీరయ్య చౌదరి అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు హాజరవడం, ఉన్నతాధికారులతో సమీక్షించి నిందితుల్ని వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో ఈ హత్య కేసును దర్యాప్తు చేసేందుకు 6 సీఐలు 10 మంది ఎస్ఐలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటై నిందితుల కోసం గాలించాయి. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను పసిగట్టారు. హత్య జరిగిన సమయంలో వీరయ్య చౌదరి కార్యాలయంలో ఉన్న ఆయన సహాయకుడితో పాటు ఆడిటర్, మహిళా సిబ్బందిని కూడా ప్రశ్నించారు. 3 నిందితులు లోపలికొచ్చి తమను బెదిరించడంతో ఏమీ చేయలేకపోయామని వివరించారు. వీరయ్య చౌదరి హత్యకు బలమైన కారణాలుంటాయన్న కోణంలోనూ దర్యాప్తును స్పీడప్ చేశారు. పలు ప్రాంతాల్లో భూ వివాదాలు, రైస్, మద్యం వ్యాపారానికి సంబంధించి ఆర్థిక వివాదాలపైన విచారణ జరిపారు. అనుమానితులుగా భావించి 40 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే చీమకుర్తిలో నిందితులు వదిలి వెళ్లిన బైక్ లభించడంతో దర్యాప్తులో ముందడుగు పడింది. స్కూటీని చీమకుర్తికి ఎవరు తీసుకొచ్చారు, అక్కడే ఎందుకు వదిలారు, ఆ తర్వాత ఎటు వెళ్లారు, ఎక్కడికి వెళ్లి ఉంటారనే కోణంలో చకచకా దర్యాప్తు చేశారు. చివరకు టీడీపీలో వీరయ్య చౌదరికి ప్రత్యర్థిగా దేవేంద్రనాథ్ చౌదరే ప్రధాన నిందితుడని తేల్చారు. సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు దేవేంద్రనాథ్ చౌదరి. పరారీలో ఉన్న 4 కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. చూశారు కదా, అడ్డు వస్తున్నాడని సొంత పార్టీ వాళ్ళే చంపించారు. కానీ నిందలు మోపేది మాత్రం వైసీపీ మీద. విషయం పోలీసుల దాకా వెళ్ళి వాళ్ళు నిగ్గు తేల్చేపటికి మళ్ళీ చివరికి దొరికే దొంగలు వీళ్ళే. మళ్ళీ ఆ కేసు ముందుకు పోనీయకుండా స్టేలు తెచ్చుకుంటారు. ఇది వీళ్ళ భాగవతం.